కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గొప్ప నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, ఈ ఉదయకాలమందు మా దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు మీ పవిత్ర పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాం. నేనే కాదు ప్రభా, క్రైస్తవ లోకం అంతా కూడా తండ్రి ఈ దేశం యొక్క మార్పు నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రభా దేశ నాయకుల మార్పు కొరకు చేసే ప్రార్థనలు మీరు విని అనేకుల్ని మీరు సంధిస్తూ ఉన్నారు. తండ్రి, దేశంలో అక్రమస్తులు, అన్యాయస్తులు, అరాచకాలు చేసేవారు, హత్యలు చేసేవారు లెక్కలేనంతమంది, చాలామంది యవన బిడ్డల్ని గంజాయి, గుటక ఇటువంటి మత్తు పానీయాలకు తండ్రి వారిని లోను చేసి పాడు చేస్తున్నటువంటి జనం చాలామంది ఉన్నారు. ఎన్నో కుటుంబాలలో తల్లిదండ్రులు వారి బిడ్డలు పాడైపోతున్నారని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. తండ్రి, బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఆ భయంకరమైన మనుషులను మార్చండి ప్రభా. ఆడబిడ్డలు సహితము మత్తు పానీయాలకు లోనై లైంగికమైన చింతనలకు అలవాటు పడిపోయారు స్వామి. ఇలాంటి వారందరినీ కూడా దర్శించండి. ఆ రీతిగా వారిని పాడు చేసే ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మీరు మాట్లాడండి స్వామి. మీరే కార్యాలు జరిగించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నవంబర్ మాసం 18వ తారీఖు 2025 మంగళవారం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం. ప్రియులారా, 2వ అధ్యాయం అంతా కూడా వంశస్థులను గురించి, అనగా వారు బాబులేని దేశంలో చెరగా తీసుకొని పోబడినటువంటి వారు విడిపించబడిన తరువాత వారి వారి పట్టణములకు, వారి వారి గృహములకు వెళ్ళారు. ఆ రీతిగా విడిపించబడి వచ్చినటువంటి వారి వంశాలు, ఆ వంశాలలో ఎంతెంతమంది విడుదల పొందారు అనేటటువంటి విషయాలు 2వ అధ్యాయం అంతా కూడా రాయబడి ఉంది. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, షెరాయ, రెయెలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పరేతు, బిగ్వయి, రెహూము, బయాన అను వారితో కూడా వచ్చిరి. ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఇది అని 3వ వచనము నుండి దరిదాపు 59వ వచనం వరకు ఈ వంశాల పేర్లు చెప్పబడ్డాయి. ఒక్కొక్క వంశంలో ఎంతమంది విడిపింపబడి వారి స్వప్రాంతాలకు వచ్చారు అనేటటువంటి విషయాలు చెప్పబడ్డాయి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనాను వంశావళినైనాను చూపింపక లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయాను. వారు ఎవరనగా దెలయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 682, మరియు యాజకులలో హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకొని వారి పేర్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వారి వంశస్థులు. వీరి వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడ్డారు. మరియు పారసీకుల అధికారి ఊరీమును
తుమ్మెమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించాను. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరుగాక వీరి దాసులను దాసురాండ్రను 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును 200 మంది ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచర గాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,725 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణలుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను లేవీయులను జనులతో కొందరు గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. 3వ అధ్యాయం. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు కలవారై యెరూషలేములో కూడి యెజాదాకు కుమారుడైన యెషూవాయును యాజకులైన అతని సంబంధులు షయల్తీయేలును కుమారుడైన జెరుబ్బాబేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠము కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునకును అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చిరి. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఇప్పుడు వారు ఏక మనసు కలిగి సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధించటానికి యెరూషలేములో కూడుకొన్నారు. వారు జెరుబ్బాబేలు అతని సంబంధులు మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టారు. ప్రియులారా, ఆలోచించాలి. వారు వెనుతిరిగి బానిసత్వం నుండి బయటకు వచ్చిన తరువాత యెరూషలేము పట్టణములో ఏక మనసుతో కూడి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టారు. మన జీవితాలలో మనల్ని దేవుడు పాపమనే బానిసత్వం నుండి, సాతాను బానిసత్వం నుండి ఎన్నో మనల్ని బానిసలుగా చేసి మనల్ని పరిపాలిస్తూ వచ్చాయి. యేసు ప్రభుల వారి యొక్క కృపను బట్టి ఆయన ప్రశస్తమైన రక్తముతో కడగబడినందున బానిసత్వం నుండి మనం విడిపించబడి స్వతంత్రులమైతిమి. ఇశ్రాయేలీయులు ఆ రీతిగా విడిపించబడి బయటకు వచ్చిన తరువాత దేవుని పట్టణమని చెప్పిన యెరూషలేము పట్టణంలో వారు బలిపీఠమును కట్టారు. అయ్యలారా, దేవుని మందిరము నిమిత్తమై ధారాళంగా వారు బంగారమును వెండిని వారు కానుకలుగా తీసుకొని వచ్చి ఇచ్చారు. మందిర నిర్మాణం నిమిత్తమై ఈ రోజున మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎన్నో కార్యాల నుండి, సమస్యల నుండి, రోగాల నుండి ప్రభువు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఆ రీతిగా విడిపింపబడినటువంటి మనము కృతజ్ఞతగా
దేవుని మందిరమునకు, మందిర నిర్మాణానికి, మందిరములో అవసరమైన కార్యముల నిమిత్తమై మనమేమైనా సమర్పిస్తున్నామా? అందరూ కలిసి వారు బలిపీఠమును కట్టిన రీతిగా మనము కూడా బలిపీఠాన్ని కట్టాలి. ఆ దినములలో బలిపీఠము దగ్గర పాప క్షమాపణ కలిగేది. దానికి ప్రతిరూపముగా ఈ దినమున మన బలిపీఠము యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారిని మనము కలిగి జీవించాలి. ఆయనొక్కడే ప్రపంచంలో ప్రతివాని పాపమును క్షమించగలడు, ప్రతివాని పాపం నుండి విడిపించగలడు. ఆయనను కలిగి మనము జీవించాలి. బైబిలు ఆ రీతిగా సెలవిస్తుంది. అక్కడ వారు దహన బలులు అర్పిస్తూ వచ్చారు. ఉదయమున, సాయంకాలమున దేవుని పిల్లలైన మనము యేసుక్రీస్తు అనే బలిపీఠము దగ్గర ఉదయ సాయంకాలములందు మన తప్పితాలను ఒప్పుకుంటూ రావాలి. దేవుడు బలిని కోరువాడు కాదు. విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదు. ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలం కృపగల దేవుని ఎదుట విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయంతో మనము జీవింతుముగాక. ఆ రీతిగా దేవుని యందు మనము కొనసాగుదముగాక. ప్రియులారా, 2వ వచనము పూర్తయ్యాది.